నమస్తే, నేను మీ సంజీవ్ సునీల్, డాట్ అండ్ న్యూస్ తిరుపతి. ప్రస్తుతం రాష్ట్రంలో తిరుమల శ్రీవారి లడ్డుకు సంబంధించి ఇక ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసిందని చెప్పేసి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది కూడా ఇప్పుడు ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ అయితే నెలకొని ఉంది. ప్రస్తుతం టీడీపీ లడ్డూలో కల్తీ జరిగింది అనేసి అని చెప్పేసి అంటోంది. వైసీపీ అసలు లడ్డూలో కల్తీ జరగలేదు అనేసి అని చెప్పేసి అంటుంది. అసలు ఇందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గీతా యాదవ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, చెప్పండి అమ్మా. నమస్తే, అందరికీ నమస్తే. అసలు తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందా లేదా? వైఎస్ఆర్సీపీ అయితే తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని సిట్టు చెప్పింది. సిబిఐ ఎంక్వైరీలో తేలింది, సుప్రీంకోర్టు తేలింది. కావాలనే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ మీద అభాండాలు వేసి చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇది చాలా తప్పు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినాక ట్యాంకర్లు కొండపైకి ట్యాంకర్లు వచ్చినాయి. లడ్డు అది నెయ్యి ట్యాంకర్లు వస్తే అది వెనక్కు పంపించినారు. వాళ్ళు వెనక్కు పంపిస్తే మరలా వచ్చినాయి. ఆ ట్యాంకర్లలోనే ఆ రసాయనాల్లోనే కల్తీ ఉందని కోర్టే చెప్పింది. అయినా అది లడ్డూ చేసినారు. లడ్డూలు చేసిన దాంట్లోనే కల్తీ, చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కల్తీ జరిగింది. పూర్తిగా చెప్పారు. చెప్తే కూడా చంద్రబాబు నాయుడు గారు కావాలనే దుష్ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారి మీద, భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఇది అలవాటు. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఈ లడ్డుకు సంబంధించి కల్తీ జరిగింది అనేసి అని చెప్పి ఆయన మెట్లు కూడా కాటడం జరిగింది, అంటే అపచారం జరిగిపోయింది అనేసి అని చెప్పేసి, అంటే దీన్ని ప్రజలు విశ్వసించారంటారా? ప్రజలు విశ్వసించలేదు. చంద్రబాబు నాయుడు గారి భజన పవన్ కళ్యాణ్ గారు చేస్తానే ఉంటాడు. ఇది మాట్లాడు పవన్ కళ్యాణ్ అంటే అదే మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమి చెప్పితే అది చేసే వ్యక్తి. లడ్డూలో పవన్ కళ్యాణ్ గారు ఎంత మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ లేని వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు 34,000 అమ్మాయిలు పోతేనే పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవాలా. ఇలాంటివన్నీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఏమి ప్రయోజనం లేదు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, జనసేనలో ఇలాంటి పవన్ కళ్యాణ్ ఉంటారని తెలుసు. పవన్ కళ్యాణ్ శుద్ధ వేస్టు. అంటే సనాతన ధర్మంలో ఇలా అపచారం జరగటం చాలా నేరం, ఘోరం అనే యాంగిల్లో, అంటే ఓన్లీ ఒక ఏపీకి సంబంధించిన నాయకులు మాత్రమే ఈ మాట అంటున్నారు తప్ప కేంద్రంలో అంటే కూటమి అయినప్పటికీ కేంద్రంలో అయితే బీజేపీ అయితే ఇప్పటివరకు దీనిపైన ఇప్పటివరకు స్పందించలేదు, ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. మరి ఇది కేవలం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని మీరు భావిస్తున్నారా? కేంద్రం నుంచి అంటే కేంద్రానికి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు నీతి నిజాయితీ గల వ్యక్తి అని కేంద్రానికి కూడా తెలుసు. కావాలనే జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేసి ప్రజలలో ఓట్లు పడకుండా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇది అవాస్తవం అనేది ప్రజలందరికీ తెలుసు. ఇది ప్రజలకు చంద్రబాబు నాయుడు గారికి ఓటేసిన పాపానికి ప్రజలు చాలా బాధపడుతున్నారు. అయితే తిరుమల శ్రీవారి లడ్డుకు సంబంధించి టీడీపీ చేస్తున్న ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో, అదేవిధంగా వైసీపీ కూడా దాన్ని ఎదుర్కొంటూ మీరు వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే మీ పార్టీకి సంబంధించి ఇక్కడ కరుణాకర్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా పేరు నాని గారు కానీ, తర్వాత అంబటి రాంబాబు
రాంబాబు గారు కానీ, అదేవిధంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇలా వాటిని ఎదుర్కొంటూ వస్తున్నారు. అంటే దీంట్లో అసలు ఏది మనకి అంటే ప్రజలు ఒక కన్ఫ్యూజన్లోకి పోయే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేసిందనేసి మీరు అనుకుంటున్నారా? ప్రజలలో కావాలనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన, అంబటి రాంబాబు గారి పైన, కరుణాకర్ రెడ్డి గారి పైన, పేర్ని గారి పైన కావాలనే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాళ్ళు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎలాంటి వాళ్ళు అనేది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా దేవుడంటే భక్తి లేదు అనేది కూడా తెలిసిపోయింది. ఆ వెంకటేశ్వర స్వామి అంటే భక్తి లేదనేది చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ భక్తి లేదు. భక్తి ఉండి భయము ఉంటే ఇలాగ లడ్డు కల్తీ మీద కావాలనే దుష్ప్రచారం చేయరు. ఇలాంటివి చేస్తే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆ వెంకటేశ్వర స్వామినే కాపాడినాడు. అది గుర్తు లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు భక్తి లేదు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు దుష్ప్రచారం చేస్తే ప్రజలందరికీ తెలుసు లడ్డూలో ఎలాంటి కల్తీ లేదని ప్రజలకు తెలుసు. ఆ వెంకటేశ్వర స్వామి కూడా తెలుసు. ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే నామ రూపాలు లేకుండా పోతారు. అది వాస్తవం. అయితే ఫైనల్గా ఒక క్వశ్చన్ మిమ్మల్ని, మీరు తిరుపతిలో స్థానికురాలుగా ఉన్నారు. తిరుపతికి సంబంధించిన ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ లడ్డు పైన? లడ్డూకు సంబంధించి తిరుపతిలో ఎలాంటి కల్తీ జరగలేదని ప్రజలందరికీ తెలిసిపోయింది. తిరుపతి ప్రజలు కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఇకపోతే ఇక్కడుండే వాళ్ళు భజన చేస్తూ ఉంటారు. సుగుణమ్మ, డాక్టర్ ఒక అతను ఉన్నాడు, ఆ డాక్టరు, ఇలాంటి వాళ్ళు, నరసింహ యాదవ్, ఇలాంటి వాళ్ళు కావాలనంటే అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు మాట్లాడండి, మీరు లడ్డూ కల్తీ గురించి ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు మౌనంగా ఉండారని కావాలనే మాట్లాడమనేసి వీళ్ళను ప్రెజర్ పెడతా ఉంటారు. ఆ ప్రెజర్తో ఏం చేస్తూ ఉంటారు పాపము సుగుణమ్మ, నరసింహ యాదవ్ ఇలాంటి వాళ్ళందరూ కావాలనే మాట్లాడుతూ ఉంటారు. ఈ రాష్ట్ర తిరుపతిలో ప్రజలందరికీ తెలుసు లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదు. ఇది సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కావాలనే ఓట్ల కోసం మాట్లాడుతున్నారు. ఇలా ఎలాంటి కల్తీ జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ట్యాంకర్లతో తెచ్చిన దానిల మీదనే లడ్డు కల్తీ జరిగిందని ప్రజలు కూడా, తిరుపతి ప్రజలు కూడా నమ్ముతున్నారు. అయితే రీసెంట్గా ఈ మధ్య చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోనే లడ్డూ పైన ఇక నేను మాట్లాడను అనేసి అని చెప్పేసి కూడా అనటం జరిగిందని చెప్పేసి కూడా మనం విన్నాము. అయితే అంటే ఈ లడ్డు అంశాన్ని ఎదుర్కోలేకనే ఈ రకంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ లడ్డు పైన నేను మాట్లాడను అనేసి అని చెప్పేసి అనటం జరిగింది అని అనుకుంటున్నారా మీరు? చంద్రబాబు నాయుడు గారు ఇంకా లడ్డు గురించి మాట్లాడనని ఎందుకంటున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఎలాంటి లడ్డూలో కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు కూడా చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే కూటమి నాయకులందరి చేత మాట్లాడిస్తూనే పోతూ ఉంటారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి మాత్రము ఈ 3 ఏళ్లలో మాత్రం ముప్పు మాత్రం ఉంది. ఆ వెంకటేశ్వర స్వామితోనే ముప్పు ఉంది. చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఖచ్చితంగా ఉంది. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఉండిలో ఏదైనా మొక్కుంటే డబ్బు లేకపోతే అప్పుడు వెనకమ్మిడ చూపించే స్వామి వెంకటేశ్వర స్వామి. అంత భక్తిభావంతో ఉండేవాళ్ళు తిరుపతి ప్రజలు అందరూ కూడా. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంత దుష్ప్రచారం చేస్తున్నారంటే దేవుడి మీద భక్తి లేని వాళ్ళే ఇలాంటి దుష్ప్రచారాలన్నీ చేస్తూ పోతూ ఉంటారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి చాలా తప్పు అనేది ఇంకనైనా తెలుసుకుంటే మంచిది, బాగుపడతారు. లేకపోతే ఇలాగనే ఏదో ఒకటి చంద్రబాబు నాయుడుకి మాత్రం ముప్పు మాత్రం ఉంది. అంటే మీరేమో చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి భక్తి లేదు, కేవలం వాళ్ళు
రాజకీయం కోసమే ఈ విధంగా భక్తి నటిస్తున్నారు అనేసి అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డికి భక్తి లేదని వాళ్ళు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెంకటేశ్వర స్వామి పటం ఇచ్చినా కూడా చెప్పులు వదిలేసి తీసుకుంటారు. బాగా ఎక్కడైనా గమనించండి కావాలంటే. అదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పులు వేసుకొని పటాలు తీసుకుంటారు. ఒక భూమి పూజ ఉంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ భూమి పూజలో కూడా చెప్పులు వేసుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అంటే భక్తి లేదనే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి భక్తి లేదని ఆడ తెలిసిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదాలు ఇస్తే తిన్నాడు, అన్ని చేసినారు. ఒక చోట చంద్రబాబు నాయుడు గారు ప్రసాదాలు ఇస్తే ఒక స్పూన్ తినేసి అదే భువనేశ్వరికి ఇచ్చినారు. అంటే ఏమిటి అని అర్థం? చంద్రబాబు నాయుడు గారికి భక్తి లేదు అనేసి ఆడ తెలిసిపోయింది. భువనేశ్వర్ 2 సార్లు ఇస్తే 2 సార్లు ప్రసాదం భువనేశ్వర్ గారికి ఇచ్చినారు. అలా అక్కడే తెలిసిపోతుంది చంద్రబాబు నాయుడు గారి భక్తి ఏమిటి, ఆ చెప్పులు వేసుకొని పటాలు తీసుకోవడం ఏమిటి. జగన్మోహన్ రెడ్డికి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి గుడికి పోయినా ప్రసాదం తింటారు, ఎక్కడ ఏ గుడికి పోయినా ప్రసాదాలు తింటారు, చెప్పులు వదిలేసే ఏదైనా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిలో నీతి నిజాయితీ ఉంది. ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తి అని. ఇకపోతే చెన్నైకి వెళ్ళినాడు, ఒక పెళ్లికి వెళితే అక్కడ కూడా ఎంత ఫ్యాన్స్, అబ్బా చెప్పలేనంత ఫ్యాన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి. అంత ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడే కదా, ఎక్కడికన్నా వెళ్ళండి, ఒక కుప్పంకి వెళ్ళండి, ఎక్కడన్నా వెళ్ళండి, ఏమైనా జనాభా ఉండారా? సీఎం చంద్రబాబు నాయుడు గారంటే ఎంత జనాభా ఉండాలా? ప్రతిపక్ష నాయకుడికి చూడుకోండి, ఎక్కడికి పోయినా. ఇక్కడ ఒకటండి నా ప్రశ్న, అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఫాలోయింగ్ ఉంది, అది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారికి ఫాలోయింగ్ ఆయనకి ఉంది లేదనేది అది మనకు అన్నెసెసరీ. ఇక్కడ ఏంటంటే భక్తి గురించే నేను అడుగుతున్నా. భక్తి మాత్రం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి భక్తి లేదు. అది లడ్డులోనే తెలిసిపోయింది. భక్తి లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజీ మాత్రమే తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏమి మాట్లాడు, పవన్ అంటే అది మాట్లాడతారు. పవన్ ఆడు కూర్చో అంటే కూర్చుంటాడు, లెగిస్ అంటే లెగుస్తాడు. ఇది పవన్ కళ్యాణ్ గారికి ఇలాగ చేయడము చాలా తప్పు. ఓట్లు ఎలాగ పడవు పవన్ కళ్యాణ్ గారికి. ఈసారి అనుకుంటా ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి ఒక ఓటు కూడా పడదు. పిఠాపురంలోనే చూడండి, అత్యంత ఓటు కంటే ఎక్కువ ఓట్లు పడినాయంటే ఆడే తెలిసిపోతుంది ఎలాంటి వాళ్ళు వీళ్ళు, ఎలాంటి దొంగగా ఓట్లు వేయించుకున్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. వీళ్లకు ఎలాంటి భక్తి లేని వాళ్ళు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ లడ్డూలోనే తెలిసిపోయింది. రాష్ట్ర ప్రజలందరికీ అయితే ఈ లడ్డూకి ఒక కన్క్లూజన్ వస్తుందంటారా లేదా? లడ్డూలు అయితే కన్ఫ్యూజన్ తెచ్చిందే కన్క్లూజన్ కాదు, కన్క్లూజన్ అంటే ఇంకా ఈ లడ్డు అనేది కల్తీ జరిగింది లేదు అనేది మిస్టరీగానే ఉండిపోతుందా, లేదంటే దీనిపైన క్లారిటీ అనేది వస్తుందా రాదా? క్లారిటీ అనేది ఖచ్చితంగా వచ్చేసింది, చెప్పేస్తున్నారు సుప్రీంకోర్టు. కావాలనే బురద చల్లుతా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఈ పథకాలు ఎక్కువ ఇచ్చిన, నాకంటే ఎక్కువ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కడ బురద చల్లుతామనేసే చంద్రబాబు నాయుడు గారు చూస్తా ఉన్నారు. అందువల్ల లడ్డు మీద కల్తీ జరిగిందనేది చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇది అవాస్తవమని సుప్రీంకోర్టు, సిబిఐ అన్నీ చెప్పేసింది. చంద్రబాబు నాయుడు గారికి ఇక రాజకీయ భవిష్యత్తు శూన్యం, జీరో. ఇంకా రాజకీయ భవిష్యత్తే జీరో. రైట్, థ్యాంక్ యూ అమ్మా. రైట్, తిరుమల లడ్డుకు సంబంధించి ఏదైతే కల్తీ జరిగిందని చెప్పి కుటుంబ ప్రభుత్వం ఏదైతే అనిందో, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శ చేశారో ఆ విమర్శని ఎదుర్కొంటూ ప్రతి విమర్శ వీరు చేయటం జరిగింది. అయితే ఇందులో భాగంగా అసలు ప్రజలకి ఒక కన్ఫ్యూజన్ అనేది అయితే క్రియేట్ అయింది. లడ్డులో కల్తీ జరిగింది లేదు అనేది అయితే ఈ కన్ఫ్యూజన్ ఉంది. ఈ కన్ఫ్యూజన్ని మనం తొలగించడానికే, అంటే ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినప్పటికీ ఆవిడ ఈరోజు
మనతోటి ఎంతో వాస్తవాల్ని ఈరోజు మనకి చెప్పడం జరిగింది. మీరు కూడా చూశారు కదా. త్వరలోనే దీనికి అంటే ఇప్పటికే క్లారిటీ అయితే వచ్చేసింది. సిబిఐకి సంబంధించి అక్కడ కల్తీ జరగలేదు, లడ్డూలో కల్తీ జరగలేదు అనేసి అని చెప్పి అయితే సిబిఐ అయితే రిపోర్ట్ ఇచ్చింది. అయితే కావాలనే కూటమి ప్రభుత్వం ఈ రకంగా చేస్తోంది అని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అయితే సిబిఐ రిపోర్ట్లో ఉన్నది ఎప్పుడైనా సరే ఫైనల్ అనేసి అంటారు. అయితే ఈ సిబిఐ రిపోర్ట్ని ఎందుకు కూటమి ప్రభుత్వం విస్మరిస్తోందో అర్థం కావట్లేదు. దీన్ని త్వరగా సిబిఐ రిపోర్టు ఎప్పుడైనా కానీ ఏదైనా పెద్ద పెద్ద కేసుల్లో కూడా సరే సిబిఐకి సంబంధించి ఆ కేసులో సిబిఐకి వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది అనేసి అని చెప్పేసి చాలామంది సిబిఐ కేసు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు దీన్ని బయట పెడతారు అనేసి అని చెప్పేసి ఒక నమ్మకం ఉంటుంది. అయితే లడ్డూకి సంబంధించి సిబిఐ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ సిబిఐ రిపోర్ట్ కూడా బేఖాతరు చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. అంటే ఇంకా దేని నమ్మాలి అంటే చంద్రబాబు నాయుడు గారు వేసిన ఏకసభ్య కమిటీని నమ్మాలా అని కూడా అంటున్నారు. కనుక ఇకనైనా ప్రజలు అర్థం చేసుకొని ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న ఈ తిరుమల శ్రీవారికి కానీ అదేవిధంగా శ్రీవారి ప్రసాదానికి కానీ ఎంతో విలువ ఉంది. ఆ విలువని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కాపాడాలనేసి అని చెప్పేసి కోరుతున్నాను. .9 న్యూస్ తరపున థ్యాంక్ యూ అమ్మా.